22A భూముల వ్యవహారంలో బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ధరణిని బంగాళాఖాతంలో పడేసి పేదల భూములు కాపాడతామన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. 1 కోటి ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. 22A భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జనతా పార్టీ వెంటనే ఈ ప్రభుత్వం 22A జాబితాలో ఉన్న వివరాలను బహిర్గతం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ రకంగా సీఎం విదేశీ పర్యటన ముగిశాక కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఆ రోజు మరి న్యాయం చేస్తామని చెప్పడం ఇది కాలయాపన. కేవలం ఆ యొక్క దోపిడీకి పాల్పడినటువంటి అధికారులను లేదా నాయకులను కాపాడడానికే మరి ఇది వీరి యొక్క ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భూకుట్రలను గ్రామాలు పట్టణాల్లో ఎండగట్టి బాధితులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ మడమ తిప్పకుండా ఉద్యమిస్తుందని, మంత్రి రాజీనామా చేయాలి, అదే రకంగా పేదలకు ఆ భూములను కూడా మరి హస్తగతం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తెలంగాణలో ఈ అసైన్ భూములు, పేదల భూములు, మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కున్న ఫ్లాట్స్కు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం ఉందని, అందుకనే మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే దర్యాప్తు జరపని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తాం.